తెలంగాణ మహిళా సమాజానికి రేవంత్ రెడ్డి नहीं चलेगी नहीं चलेगी శాసనసభ్యురాలైనటువంటి మా సబితక్కను సునీతక్కను కించపరిచే విధంగా వారు సీనియర్ శాసనసభ్యురాలు తెలంగాణ మహిళల పక్షాన వారి సమస్యల పక్షాన సమస్యలను లేవనెత్తుతున్న సందర్భంలో సభను పక్కదో పట్టే విధంగా మహిళలను కించపరిచే విధంగా అనేక వాక్యాలు చేస్తూ యావత్ తెలంగాణ మహిళా లోకాన్ని కించపరిచే విధంగా చేసిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకు నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి ఈరోజు శపథం తీసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శాసనసభ్యుల బతుకులను బస్టాండ్ చేసేదానికి వారు మరి శపథం విధించడం జరిగింది. ఈరోజు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చూస్తే మహిళలందరినీ కూడా గౌరవించే విధంగా వారిని మరి అన్ని పండుగలకు కూడా మరి మర్యాద ఇచ్చి అన్ని రకాలుగా మరి వారిని గౌరవించే విధంగా సంస్కృతి సాంప్రదాయాలు తెలంగాణలో కనబడుతుంది. కానీ ఈరోజు తెలంగాణ మహిళలను ఓట్లు దండుకొని ఈరోజు వారికి ఇచ్చినటువంటి మరి అనేక వాగ్దానాలను నెరవేర్చకుండా ప్రజల దృష్టి మళ్లించేదానికి మరి సభను తప్పుదోవబట్టడానికి ఈరోజు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ మరి ఖచ్చితంగా బహిరంగంగా ముఖ్యమంత్రితో పాటు శాసనసభ్యులందరూ కూడా క్షమాపణ చెప్పాలి. లేని ఎడల దీన్ని ఈ ఉద్యమం దశల వారీగా ఈ ఆందోళన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా చేస్తాం. మహిళలందరూ కూడా మరి ఏకతాటిపై వచ్చి ఈరోజు వారిని బాధ కలిగించిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మరి బీఆర్ఎస్ పార్టీ మరి డిమాండ్ చేస్తున్నాం. కేవలం ఇదే కాదు, చాలా సందర్భాలలో మరి నిండు సభలో కూడా మరి ప్రతిపక్ష నాయకుడిని గౌరవించే బదులు వారిని అమర్యాదగా మరి పేగులు మెడగేస్తాం అనుకున్నాడు, కళ్ళు తోడేస్తామన్నాడు, మరి కళ్ళు గుడ్లతో ఆడుకుంటాన్నాడు. ఈ తీరుగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా చేసిన ప్రకటనలను వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజులలో కాంగ్రెస్ నాయకుల బతుకులు బస్టాండ్ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సమావేశంలో మా శాసనసభ సభ్యురాలు అలాగే గౌరవ మాజీ మంత్రివర్యులు మా సబితక్కను నిన్న బాగా బాధపడే విధంగా కించపరిచే విధంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాగా బాధ కలిగించినాయి. ఒక ఆడబిడ్డను నిండు అసెంబ్లీలో కించపరిచి బాధ పెట్టి ఆమె కంటతడి ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి తాకుతుంది. మా ఆడపడుచులను ఇట్లా మహాలక్ష్మిలో మా ఆడపడుచులంటే మహాలక్ష్మి వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళకి చేతులెత్తి మొక్కుతామన్న రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో ఎట్లా ఒక మహిళను పట్టుకొని ఆమె ఒక గౌరవప్రదమైన పదవిలో ఉంటే ఆమెను ఎట్లా బాధ పెడతారు? ఏ ముఖం పెట్టుకొని వచ్చిన అసెంబ్లీల కంటే వీళ్ళు మహాలక్ష్మిలకు వాళ్ళకు వీళ్ళకు డబ్బులు ఇస్తాము, 2500 పెన్షన్ ఇస్తాము, పెళ్ళిళ్ళు కళ్యాణలక్ష్మికి డబ్బులు ఇస్తాము, తులం బంగారం ఇస్తాము అని మరి మీరే ఏదో నెరవేర్చుకుంటే ఏ మొహాలు పెట్టుకొని మీరు అసెంబ్లీకి వచ్చి మాకు ఇస్తాము అని ఇంకా మహిళలను ఇంకా బాధ పెడుతున్నారో అర్థం కావట్లేదు. ఈ విధంగా మహిళలను ఏ విధంగా అయితే బాధ పెట్టినరో వాళ్ళ ఏడుపు ఖచ్చితంగా తగులుతుంది. ఓకే, బతుకు బస్టాండ్ అని అంటే మీ బతుకులు బస్టాండ్ కాకుండా చూసుకోండి. ఫస్ట్ నీతో ఉన్న ఎమ్మెల్యేలు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నీతో ఉన్న వాళ్ళు నీ బతుకు బస్టాండ్ కాకుండా చూసుకోమని మా ఆడవాళ్ళ తరపున నేను హెచ్చరిస్తాను.